హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను రెజ్యూమ్ మీకు ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తున్నాను. 1 బై 1 స్టెప్ చెప్తాను. సో మీరు మాత్రం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీ పేరు, ఆఫ్టర్ దట్ మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఆల్సో స్టార్టింగ్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రెజ్యూమ్ చూసేవాడు ఐ థింక్ ఇప్పుడు మీ రెజ్యూమ్ 2 పేజెస్ ఆర్ 3 పేజెస్ ఉంటుంది. సో వాడు ఫస్ట్ అయితే మీ నేమ్ చూసుకుంటాడు. ఫస్ట్ కొంతమంది హెచ్ఆర్స్ అయితే ఏం చేస్తారంటే మొత్తం మీ 2-3 పేజెస్ అది చూసే ఛాన్సే ఉండదు. ఎందుకంటే రెజ్యూమ్స్ అనేవి థౌజండ్స్లో ఉంటాయి, అంటే థౌజండ్స్ ల్యాక్స్లో ఉంటాయి. కాబట్టి వాడు అదే అంత ఏం చూడు. ఫస్ట్ రెజ్యూమ్ వచ్చిందా ఫస్ట్ చూస్తాడు. ఓకే, మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జస్ట్ మీకు మెయిల్కి మాత్రం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను, మీతో మాట్లాడతానని జస్ట్ మీ మెయిల్కి సెండ్ చేస్తారు. లేకపోతే మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఏంటి వాట్ ఏంటని డైరెక్ట్గా కనుక్కుంటాడు. కానీ 2 పేజెస్ రెజ్యూమ్ ఉందని మొత్తం చెక్ చేయదు. ఎందుకంటే రెజ్యూమ్స్ అనేవి ల్యాక్స్లో థౌజండ్స్లో వస్తాయి కాబట్టి. సో అందుకనే మీరు పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఎక్కడో కింద మాత్రం అస్సలు మెన్షన్ చేయమాకండి. కింద రాస్తాంలే, కింద ఉంటుందిలే అని మాత్రం అస్సలు. ఇక్కడ కొంతమంది అయితే మిస్టేక్ చేస్తారు, ఇక్కడ రాస్తారు. లేదు, అస్సలు అలా చేయమాకండి. అసలు రెజ్యూమ్ మనం ఫస్ట్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫామ్గా ఇక్కడ మాత్రం మెన్షన్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేస్తాం అనుకో, వాళ్ళకి ఫస్ట్ ఇట్లా రెజ్యూమ్ చేయడంలో ఓకే దీని పేరు హారే, ఓకే దీని ఫోన్ నెంబర్, దట్స్ ఇట్. ఇంకెమ్మటే వీళ్ళు నోట్ చేసేసుకుంటారు. పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, వాళ్ళకి 3 ఉంటే చాలు ఫస్ట్ థింగ్. ఆఫ్టర్ దట్ మీరు పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇవైతే క్లియరా మీకు? సో మీరైతే ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు. కానీ కన్ఫామ్గా మీరు పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాత్రం పైన మాత్రం ఇక్కడ మాత్రమే మెన్షన్ చేయాలి. ఇక్కడ కానీ మీరు ఎక్కడో మిడిల్లో మెన్షన్ చేస్తాను, చివరిలో మెన్షన్ చేస్తాను అలా మాత్రం చేయమాకండి. ఆఫ్టర్ దట్ కెరీర్ ఆబ్జెక్టివ్. ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు హెచ్ఆర్ ఇక్కడ నేమ్, ఫోన్ నెంబర్ చూస్తాడు. వాడు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే అసలు ఏంటి వీళ్ళ గురించి అనేది వాడు తెలుసుకోవాలనుకుంటాడు. మొత్తం చెక్ చేయాలి. ఒక్కోసారి మొత్తం అయితే ఏం చెక్ చేయదు. సో అప్పుడు ఏంటి కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే? అసలు మీనింగ్ ఏంటి కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే? వాట్ ఈజ్ వాట్, ఏంటి నీ గురించి, వాట్ అబౌట్ యూ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లో వాట్ అబౌట్ యూ అలా అడుగుతారు కదా. అట్లానే వాట్ ఈజ్ వాట్ అనేది 2 లైన్లో మనం మెన్షన్ చేయాలి. 2 లైన్స్లో యూ హ్యావ్ మెన్షన్డ్ యువర్ ప్రాపర్లీ వాట్ ఈజ్ వాట్ అనేది యూ హ్యావ్ మెన్షన్డ్. అంటే నువ్వేం చెప్పలేదు, టు బి ఏ పార్ట్ ఆఫ్ ది గ్రోత్ ఓరియంటెడ్ అండ్ లెర్నింగ్ ఆర్గనైజేషన్స్ వేర్ ఐ వుడ్ హ్యావ్ ఏబుల్ టు hone up my skills, abilities, and I will be able to make an effective and contribution to organization. సో ఇదైతే నేను రాస్తాను, మీరు చెప్పాలి. మీరేంటి, వాట్ ఈజ్ వాట్, మీరేంటి. నేనైతే మీరు స్టూడెంట్స్ కాబట్టి మీరు ఎలా రాయాలి? I have completed my graduations, and after that I have learning in new technology. I have interested in new technologies, and ఇలా రాస్తే చాలు. ఐ హ్యావ్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీ, ఐ హ్యావ్ కమ్యూనికేటెడ్ న్యూ పీపుల్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఐ హ్యావ్ కమ్యూనికేటెడ్ మై కాలేజెస్ డేస్లో. అంటే నేను కాలేజెస్ డేస్లో కూడా కమ్యూనికేట్ అయ్యాను అని మీరు కొంచెం రాస్తే చాలు ఈ కెరీర్ ఆబ్జెక్టివ్లో. ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఏంటి, మీరు ఏం చదివారు ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే మీరేంటి, మీరు అంటే 10th చదివారా, ఇంటర్ చదివారా, డిగ్రీయా, పీజీయా, లేకపోతే బీటెక్, అది ఎగ్జామినేషన్. సెకండ్ వచ్చి నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, అంటే మీరు ఎక్కడ చదివారు, మీ కాలేజీ అంటే మీ కాలేజీ నేమ్ ఏంటి, మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు, ఇంటర్లో అయితే ఏ గ్రూప్ తీసుకున్నారు, మీ కాలేజీ నేమ్ ఏంటి దాంట్లో. సో ఆ పేరు, అక్కడ సిటీ అంటే ఏ ఊరు అది కూడా మెన్షన్ చేయాలి. సో ఇదైతే నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అండ్ బోర్డు. సో ఆఫ్టర్ దట్ ఇయర్ ఆఫ్ ది పాసింగ్, ఇదైతే కన్ఫామ్గా మెన్షన్ చేయాలి. ఏ ఇయర్లో అయిపోయింది, ఎప్పటి నుంచి ఎప్పుడు అయిపోయింది. కొంతమందికి ఇంటర్లో బ్లాక్లా అంటే కొన్ని సబ్జెక్ట్స్ పోయి నెక్స్ట్ ఇయర్ 1 year వేస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు మెన్షన్గా మనం ఇలా పెట్టినప్పుడు కన్ఫామ్గా మనం మాత్రం ఇయర్ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ పర్సంటేజెస్ ఆల్సో యూ విల్ మెన్షన్.
సో మీరందరూ we are all freshers, so that's why reason you will mention in year and percentage also you will confirm, you will mention. So after that, if case you will seniors, you will join, you will work for 3 years, అంటే మీరు 4-5 years మీరు కనుక జాబ్ చేస్తే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఇయర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరందరూ ఫ్రెషర్స్ కాబట్టి, మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇలా మీ రెజ్యూమ్లో మాత్రం ఇలా కన్ఫామ్గా మెన్షన్ చేయాలి, మీ ఇయర్, పర్సంటేజెస్, మీరు ఎక్కడ చదువుకున్నారు అవన్నీ. ఆఫ్టర్ దట్ ఇస్ టెక్నికల్ స్కిల్స్ అంటే సో మీరు ఏం నేర్చుకున్నారు, ఎస్క్యూఎల్ నేర్చుకున్నారా, లేకపోతే సి నేర్చుకున్నారా, సి లాంగ్వేజెస్ అంటే C++ ఇవి ఉంటాయి కదా, ఇవి నేర్చుకున్నారా, ఎస్క్యూఎల్ అని నేర్చుకుంటే యూ హ్యావ్ మెన్షన్ ద పర్టికులర్ వర్షన్ ఒకటి ఉంటుంది, అంటే 2014 లేకపోతే 2022 అనే ఒక వర్షన్స్ ఉంటాయి. సో మీరు ఏ వర్షన్ నేర్చుకున్నారో అదైతే కన్ఫామ్గా మెన్షన్ చేయండి. నేనైతే 2014 అండ్ 2022 నేను అప్డేట్ వర్షన్స్ కూడా నేర్చుకున్నాను. సో మీరైతే పర్టికులర్గా ఏదైతే మెన్షన్ చేయండి ఎస్క్యూఎల్ నేర్చుకుంటే. ఆఫ్టర్ దట్ డేటాబ్రిక్స్ అండ్ PySpark ఆల్సో మీరు నేర్చుకుంటే మెన్షన్ చేయండి. లేకపోతే మీరైతే కంప్యూటర్కి సంబంధించిన ఏం నేర్చుకుంటే అది మెన్షన్ చేయండి. నేనైతే క్లౌడ్ ప్లాట్ఫామ్లో అజూర్ డేటా ఫ్యాక్టరీ, బ్లాక్ స్టోరీ ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ మీరు ఇవన్నీ మెన్షన్, మీకు కన్నడ తెలియకపోతే అట్లీస్ట్ మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు కనుక తెలియకపోతే అట్లీస్ట్ ఇప్పుడు ఎస్క్యూఎల్ అంటే ఏంటి జస్ట్ మీనింగ్ అయినా మీరు తెలుసుకోండి. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. సో ఇదైనా మీనింగ్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకొని కొంచెం దాని ఇంట్రడక్షన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత డేటాబ్రిక్స్, తర్వాత PySpark. అసలు డేటాబ్రిక్స్ అంటే ఏంటి? డేటాబ్రిక్స్ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా ఐ థింక్ ఎక్కడైనా అంటే మనం షాపుల్లో QR కోడ్ స్కాన్ చేస్తాం కదా, సో మనకు కనిపించేది QR కోడ్, కానీ దాని వెనక ఒక కోడింగ్ రాస్తారు. సో మనము ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఈజీగా అదే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి వాళ్ళ సెల్లర్స్ కానీ బయర్స్ కానీ పంపించాలంటే వాళ్ళు ఒక కోడింగ్ రాసి పంపించాలి. అలా కోడింగ్ రాసి కనుక పంపించకపోతే హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేస్తారు. సో అలాగా దానికోసం మనం ఇప్పుడు ఎక్కువ వాళ్ళు డేటాబ్రిక్స్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు డేటాబ్రిక్స్ కన్నా PySpark ఆల్సో అంటే న్యూ వర్షన్ PySpark, స్కేలా, సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేస్తున్నాడు. తర్వాత అదే బ్లాక్ స్టోరీస్, క్లౌడ్ ప్లాట్ఫామ్, పైథాన్ ఆల్సో. ఆఫ్టర్ దట్ హాబీస్ అంటే మీకు ఏ హాబీస్ అంటే డ్రామాస్, రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, మ్యూజిక్, మీకు ఏదైతే అది మీకు ఏ హాబీస్ ఉంటే ఆ హాబీస్ అండి. ఇక్కడ నేను స్కిల్స్ మెన్షన్ చేస్తాను చూడండి. స్కిల్స్ దగ్గర మాత్రం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అంటే మీరు మంచిగా కమ్యూనికేట్ అవుతాను అని స్కిల్స్ మాత్రం మీరు కన్ఫామ్గా మెన్షన్ చేయాలి. ఇవి మీకు వచ్చినా రాకపోయినా అదైతే కన్ఫామ్గా మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ బిలీవ్ ఫర్ మై హార్డ్ వర్క్ అండ్ కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ. ఇది సెకండ్ వన్ ఏంటంటే నేను చాలా కష్టపడి చేస్తాను, కాన్ఫిడెంట్గా కూడా నేను ఉంటాను. అంటే ఇప్పుడు నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, బట్ నువ్వు మాట్లాడతావు. ఎలా మాట్లాడాలంటే కాన్ఫిడెంట్గా నువ్వు మాట్లాడతావు. వాట్ ఎవర్ యూ విల్ టాక్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, బట్ యూ విల్ టాక్ విత్ వెరీ కాన్ఫిడెంట్లీ, ఈజ్ నాట్ ఫ్లూయెంట్లీ, ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్లీ. అంటే స్టార్టింగ్లో మీరు ఏదైనా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు చాలా తప్పులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు మాట్లాడాలంటే బ్లండర్ మిస్టేక్స్ మాట్లాడతారు. హీరోయిన్స్ ఎవరైనా చాలా తప్పులు మాట్లాడతారు, కానీ డే బై డే వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. అందే మనం ఏదైనా మనం మాట్లాడే ముందు కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడాలి. ఆఫ్టర్ దట్ ఫ్లూయెంట్లీ అనేది మనం మాట్లాడే ముందు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సో ఇది ఒక రోజులో వచ్చేదైతే కాదు. ఏదైనా లాంగ్వేజెస్ అయినా, ఏదైనా కంప్యూటర్ అయినా, ఏదైనా సో మనం డే బై డే మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, నాట్ స్టాప్. అంటే ఒక రోజు వచ్చిందని ఆపే కొద్దీ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఆఫ్టర్ దట్ బ్రింగింగ్ డిజైరింగ్ ఆఫ్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ. చూడండి, నేను న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ఇష్టపడతానండి. సో పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆఫ్టర్ మీ పేరేంటి, పర్సనల్ డీటెయిల్స్, మీ పేరేంటి, మీరు ఫీమేలా, మేలా, మ్యారేజ్ స్టేటస్, ఈజ్ లాంగ్వేజెస్ అంటే మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చు, అరు ఇంగ్లీష్, హిందీ, అరు తెలుగు. అంటే మీకు కొంతమందికి హిందీ మాట్లాడటం వచ్చు, రాయటం రాదు. అప్పుడు మీరు మెన్షన్ చేయాలి. వాళ్ళు అడుగుతారు హెచ్ఆర్స్ కాల్ చేసి, యూ విల్ స్పీక్ అండ్ రైట్ ఇన్ హిందీ అంటే నో, ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ హిందీ, ఐఎమ్ నాట్ రైట్ ద హిందీ.
సో ఇంగ్లీష్ ఆర్ తెలుగు, యా ఐ విల్ స్పీక్ అండ్ ఐ విల్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని మీరు చెప్పాలి. బట్ మీకు హిందీ రాయటం కూడా వస్తే చెప్పండి, అది చాలా బెనిఫిట్ అవుతుంది హిందీ కూడా. సో మీ అడ్రస్, సో ఇవైతే మెన్షన్ చేయండి, మీ పేరు, మీ సెక్స్, మెటీరియల్స్, సో ఇవైతే కన్ఫామ్గా మెన్షన్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ డిక్లరేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్ అంటే, సో ఇది డిక్లరేషన్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు పై అన్ని చెప్పారు కదా, ఆల్రెడీ యూ టోల్డ్ ఇన్ యువర్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, ఏజ్ అ కెరీర్ ఆబ్జెక్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ స్కిల్స్ ఆర్ హాబీస్ అండ్ స్కిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఇవన్నీ మీరు మెన్షన్ చేశారు. సో ఇక్కడ డిక్లరేషన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్ అంటే, నేను ఈ పై చెప్పినవన్నీ ట్రూ, ఇది నిజమే, ఇది నేనే చేశాను అనే దాన్ని మెన్షన్ చేయడాన్ని డిక్లరేషన్ అంటారు. నేను చెప్పినవన్నీ రైట్, ఇది నా క్వాలిఫికేషను, సో ఇది ట్రూ అని మీరు చెప్తున్నా. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ది అబౌవ్ రైటింగ్ ద పర్టిక్యులర్ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీవ్, అంటే నా నాలెడ్జ్కి సంబంధించినవన్నీ అవి నేను నేర్చుకున్నా, ఇదైతే నిజము అని. ఆఫ్టర్ దట్ డేట్ ఇలా పెట్టండి. బట్ మీరు రెజ్యూమ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఈరోజు డేట్ మెన్షన్ చేయండి. ఒకవేళ 1 month తర్వాత మీరు వెళ్ళాలంటే ఆ 1 month వెళ్ళేటప్పుడు డేట్ మీరు పెన్తో రాయండి, సరిపోతుంది, ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డేట్ అయితే ఇలా మెన్షన్ చేసుకోండి, మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ రోజు డేట్ వేసుకోండి పెన్తో, సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీ నేమ్ రాసుకోండి, లేకపోతే ఇక్కడ థ్యాంక్ యూ అని పెట్టి మీ నేమ్ రాసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అని బట్టి మీ నేమ్ రాసుకోండి. సో అదంతా అవసరం లేదు, జస్ట్ మీ పేరు రాసుకోండి. ఇలా బ్రాకెట్స్ కూడా ఏం అవసరం లేదు, ఇలా బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా నేమ్ రాసుకోండి. ఇదైతే నార్మల్గా సరిపోతుంది. ఇది నార్మల్ వేలో మీరు రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఇదంతా మీకు ఈ రెజ్యూమ్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.